ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ అవుతాం మళ్ళీ బ్లాగ్ అయితే ఇస్తున్నా. అంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయింది. 1 మంత్ తర్వాత ఒక వీడియో ఇచ్చి మళ్ళీ 1 వీక్ తర్వాత ఇంకో వీడియో అయితే ఇస్తున్నా. సో మీకు చెప్పిన డైలీ ఒక 4 to 5 minutes వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను అని చెప్పి. సో ఇక ఇప్పటి నుంచి రెగ్యులర్గా అట్లా అప్లోడ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే దీనికి నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డైలీ బ్లాగ్ చేయాలంటే ఇంట్లో ఉండాలా, ఇంట్లో ఉండి చేయాలా. ఇప్పుడే మనం యూట్యూబ్లో సక్సెస్ కాలేదు కాబట్టి ఇలా డైలీ ఇంట్లో బ్లాగ్ చేసి సెట్ కాదు. కానీ ఏదైనా ఒకటి చేసి డైలీ అయితే బ్లాగ్ అయితే చేయాలా. ఏమి ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు డైలీ ఇంట్లో బ్లాగ్ అయితే వేయలేము. ఒకవేళ యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఇంట్లోనే డైలీ బ్లాగింగ్ చేస్తే అది డిఫరెంట్, అట్లా చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను ఏం చేయకుండా ఇంకా యూట్యూబ్లో సక్సెస్ కాలేదు కదా, జాబ్ చేయకుండా డైలీ ఇట్లా బ్లాగ్ చేసి అయితే సెట్ కాదు. సో రేపటి వీడియోలో అయితే చెప్తా. డైలీ అదే వీడియోస్ ఉంటాయి. నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యేంతవరకు డైలీ ఒకటే థంబ్నైల్ ఉంటుంది అండ్ ఒకటే టైటిల్ అయితే ఉంటుంది. ఇక డైలీ బ్లాగ్ అయితే వస్తుంది. ఇప్పటి నుంచి పెద్దగా ఏం లేవు, జస్ట్ 4 to 5 minutes వీడియో అంతే. కానీ డైలీ అయితే మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తా. ట్రై చేయాల్సిందే అంతే. ఇక ఇయర్ కూడా నేను యూట్యూబ్లో సక్సెస్ కాకపోతే నేను యూట్యూబ్లో వదిలేస్తాను. అంటే ఇప్పుడన్నా నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతా అని అనుకుంటున్నా. అంటే ఇట్లా డైలీ వీడియోస్ చేస్తే మ్యాక్సిమం ఇక సక్సెస్ అయ్యేంత వరకు వీడియోస్ చేస్తూనే ఉంటా. అయితే ఆపా. కానీ కొంచెం తొందరగా సక్సెస్ వచ్చింది అనుకో మంచిగా ఉంటుంది కదా నాకు కూడా. సో అంతే, ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ చేసేది, యూట్యూబ్లో కంటెంట్ క్రియేషన్ చేసేది ఎందుకు సక్సెస్ గురించే కదా. సో అది రాకుండా వచ్చి మనం వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ పోయినాం అనుకో, ఇంత వాల్యూ అయితే ఉండదు. అదే మనకి కొంచెం ఇలా సక్సెస్ వచ్చింది అనుకో, ఇక మనకు కూడా మోటివేషన్ వస్తుంది మంచి మంచి వీడియోస్ చేయాలని చెప్పి. అదే ఇప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా ఎక్కువ వద్దు, ప్రతి ఒక్క వీడియోకి 1000 views వచ్చినా అనుకో నాకు చాలు. అదే నాకు మోటివేషన్. నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, 1000 వీడియోస్ వస్తాయి. కానీ పెద్ద వీడియోస్ ఏం కాదు. ఎప్పుడు నేను చెప్పిందే 4 to 5 minutes వీడియో అంతే. మ్యాక్సిమం 7 minutes. ఇక అంతకన్నా పెద్దగా నేను పెట్టా. ఎందుకంటే ఇది మొత్తం షార్ట్ జనరేషన్. ఈ టైంలో లాంగ్ వీడియోస్ అసలు ఎవరు చూస్తలేరు. సో అందు గురించి అని చెప్పి ఇట్లా లాంగ్ వీడియోస్ అయితే నేను పెట్టి టైం వేస్ట్ చేసుకోవాలని అనుకుంటలేను. ఇట్లా మ్యాక్సిమం అప్లోడ్ చేయాల్సిందే ఇప్పటి నుంచి కంటిన్యూగా. ఎట్లా అంటే ఇంకొక 1 month ఉంది కొత్త ఇయర్ స్టార్ట్ చేయడానికి. సో ఈ 1 month నుంచే ట్రై చేసి చెప్పలేము న్యూ ఇయర్ వరకు అన్నా నేను సక్సెస్ అయిపోయింది అనుకో, న్యూ ఇయర్ నా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను. అంటే సక్సెస్ అని ఏం కాదు, కొంచెం మంచి బెటర్ వ్యూస్ వస్తే ఓకే, నాకు ఇంకా యూట్యూబ్లో హోప్ ఉందని చెప్పి ఇయర్ మొత్తం నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో ఫైనల్గా అదే చెప్పాలనుకున్నా. ఈరోజుకి వీడియో అయితే ఏంటి, అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.